హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అట్వంశిక్ నందు. ఈరోజు మాట వచ్చేసి ఏంటంటే ఇదైతే ఒక వాటర్ పంప్ ఆటో కట్ ఆఫ్ సర్క్యూట్. ఇది ఎందుకు యూజ్ అయితే మన ఇళ్లలో వాటర్ చేసినప్పుడు ట్యాంక్ లో వాటర్ అయితే ఫిల్ అవుతాయి కదా, అవి ఓవర్ ఫిల్ అయిపోయి బయటకి అయితే వస్తాయి కదా. అలా అవ్వకుండా వాటర్ అయితే వేస్ట్ అవ్వకుండా ఇదైతే మనకైతే ఉపయోగపడింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది ఒక టైం అంటే ఒక లెవెల్ దాకా రాగానే అయితే మనకైతే ఇండికేషన్ అయితే వస్తుంది. అప్పుడైతే మనం మోటార్ అయితే ఆఫ్ చేయొచ్చు. ఇట్లాంటి అయితే ఆఫ్టర్ షవర్స్ అయితే దొరుకుతాయి, కానీ చాలా అమౌంట్ అయితే ఉంటాయి. మనమైతే హండ్రెడ్ రూపీస్ అయితే తయారు చేసాము. ఇంకా వాడింది వచ్చేసి అయితే రిలే, దాంతో పాటు కొన్ని కాంపోనెంట్స్ వాడైతే మనం అయితే దీని అయితే తయారు చేసాము. మీకు వీడియోలు అయితే చూస్తారు కదా, అర్థమైపోయింది. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడైతే మీకు వీడియో అయితే పర్ఫెక్ట్ గా అయితే అర్థమైంది. ఎవరైనా వీడియో లేకపోతే ఫాస్ట్ గా లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ కావాల్సింది వచ్చేసి ఏంటంటే ఈ 5 వాట్ రిలే. ఇదైతే ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే దొరికిద్ది. అరౌండ్ ఒక 30 నుండి 40 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది 5 వాట్ రిలే. ఇది వచ్చేసి దాంతోపాటు దీనికి పవరింగ్ చేయడానికి అయితే మనకి 9 వాట్స్ బ్యాటరీ అయితే ఒకటి కావాలి, హెచ్డబ్ల్యూ బ్యాటరీ. ఇది అరౌండ్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అయితే దొరికిద్ది ఆఫ్లైన్ స్టోర్స్లో. దాంతోపాటు 1N4007 డయోడ్ అయితే ఒకటి కావాలి. ఇది కూడా ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే దొరికింది మనకి. దీంతోపాటు ఒక 1K రెసిస్టర్, దాంతోపాటు ఒక 3 వాట్ లైట్, దాంతోపాటు మనకు కావాల్సింది వచ్చేసి కొన్ని వైర్స్ అయితే కావాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి దీనికైతే ఈ 5 పిన్స్ అయితే ఉంటాయి. ఈ రిలేకి వచ్చేసి దీనికి ఫస్ట్ షాల్డరింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటంటే ఈ 1N4007 డయోడ్ అయితే దీనికైతే షాల్డరింగ్ చేసుకోవాలి. ఇదైతే నెగిటివ్, ఇది వచ్చేసి పాజిటివ్. అంటే ఇది మీకు అర్థం అవ్వాలంటే ఈ టైపు వైట్ మార్క్ ఉంటుంది. ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. మీకు కనపడుతుంది అనుకుంటా, ఇదిగోండి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ పిన్స్ అయితే మనమైతే ఈ రిలేకి ఇలా అయితే షాల్డరింగ్ చేసుకోవాలా. మధ్యలో అయితే కామన్ అనేది ఉంటుంది ఈ పిన్ వచ్చేసి. దీనికి ఇటొకటి అయితే ఇలా షాల్డరింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకోటి వచ్చేసి ఈ 1K రెసిస్టర్ని కూడా అయితే షాల్డరింగ్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్, ఈ కామన్ కను ఈ పాజిటివ్ పిన్కి అయితే ఇదైతే ఇలా అయితే షాల్డరింగ్ చేసుకోవాలి. మనమైతే లైట్ మొత్తం దీని సర్క్యూట్ డయాగ్రామ్ అయితే మీ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, అలా అయితే షాల్డరింగ్ చేసుకోండి. మీకు మొత్తం షాల్డరింగ్ చేసి అయితే మీకు చూపిస్తా, టైం వేస్ట్ ఎందుకు. ఫ్రెండ్స్, మొత్తానికైతే కనెక్షన్ చేయడం అయితే మొత్తం అయితే అయిపోయింది. అన్నా మీకు స్టార్టింగ్లో EC547 ట్రాన్సిస్టర్ అయితే చూపించడం అయితే మర్చిపోయా. మనమైతే ఇప్పుడైతే షాల్డరింగ్ అయితే చేసాము. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అయితే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, అలా అయితే చేసుకోండి. మీకైతే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ కూడా అయితే చేస్తా చూడండి. మన 1N4007 డయోడ్ అయితే మనకైతే ఇలా అయితే షాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇదైతే పాజిటివ్, ఇదైతే నెగిటివ్. మిడిల్ కామన్ పాయింట్కి వచ్చేసి 1K రెసిస్టర్ ఇటే పాజిటివ్ కను మిడిల్ కామన్ పాయింట్కి అయితే ఇచ్చేయాలి. దీని నుండి అయితే మన పాజిటివ్ వైర్ ఒకటి వచ్చేసి, నెగిటివ్ వైర్ వచ్చేసి ఇటేపు అయితే ఇవ్వాలి. అవుట్ అయితే ఇటు నుంచి అయితే తీసుకోవచ్చు. మన పాజిటివ్ నుంచి లైట్ పాజిటివ్ వచ్చేసి ఇక్కడైతే షాల్డరింగ్ చేసుకోవాలి. లైట్ నెగిటివ్ వచ్చేసి ఇక్కడ నుంచి BC547 స్టార్టింగ్ టెర్మినల్కి అయితే తీసుకోవాలి. మిడిల్ టెర్మినల్ నుంచి అయితే మనం అవుట్ అయితే తీసుకోవాలి. ఈ 2 అయితే అవుట్ వైర్స్ మన అంటే ట్యాంక్లో ఫిట్ చేసుకోవడానికి. దీనికి థర్డ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడైతే షాల్డరింగ్ అయితే చేసుకోండి. మన రిలే థర్డ్ పాయింట్కి వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ నుంచి దీని పాజిటివ్ వచ్చేసి కూడా అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకోవాలి. మీకైతే ఒకసారి దీని వర్క్ ఎలా అవుతుందో అయితే మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాటరీ అయితే కనెక్షన్ ఇచ్చేసుకున్నాక పవరింగ్ చేశాక అయితే ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలి. దీన్ని అయితే సైడ్ పెట్టేసి ఈ 2 వైర్స్ని జాయింట్ చేస్తే అయితే వర్క్ అయితే అవ్వదు ఈ ప్రాజెక్టు. దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చేసి అదే. ఎందుకంటే మనం ఒకవేళ ట్యాంక్లో వైర్స్ అయితే టచ్ అయితే, ఒకవేళ మనం ట్యాంక్ ఫుల్ అయిందనుకొని మనం అయితే మోటార్ అయితే ఆఫ్ చేస్తాం కదా, ఈ ఓన్లీ వాటర్ టచ్ అయితేనే ఈ ప్రాజెక్ట్ అయితే వర్క్ అయ్యింది. దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చేసి అదే. మీకు ఒకసారి వాటర్లో పెట్టి అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు వైర్స్ టచ్ అయినా లైట్ అయితే గ్లో అవ్వట్లేదు. ఇప్పుడు ఒకసారి వాటర్లో పెట్టి అయితే మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే వాటర్లో పెట్టాకైతే మీకు లైట్ అయితే గ్లో అయింది చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు కనపడుతుంది కదా ఎలా గ్లో అవుతుందో. సౌండ్ కూడా వస్తుంది రిలేలోంచి, టిక్ మన్ సౌండ్ ఒకటి వస్తుంది. అగో చూడండి ఎలా వస్తుందో. ఓన్లీ వాటర్ టచ్ అయితేనే ఈ లైట్ అయితే గ్లో అయ్యిద్ది, రిలే కూడా వర్క్ అయ్యేది. మనం దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసి ఇదే చూస్తున్నారు కదా.
మనకి రిలేలో అయితే సౌండ్ కూడా వస్తుంది, స్మాల్గా టిక్ మన సౌండ్ ఒకటి అయితే వస్తుంది. ఇంకోరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా వర్క్ అవుతుంది, అసలు వాటర్లో అలా డిప్ చేయగానే అలా అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియోలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకో రెండు వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్ లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ ఇస్తాను. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.